నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్। ఈ రోజు వార్తలతో మీ ముందున్నది తేజస్విని। ముందుగా ముఖ్యాంశాలు। బంగాళాఖాతంలో ఏర్పడనున్న మరో అల్పపీడనం ఉత్తరాంధ్ర మీదుగా కేంద్రీకృతమైన ఉపరితల ఆవర్తనం। నర్సాపురం కాపు వనితా క్లబ్ ఆధ్వర్యంలో మట్టి గణపతి ప్రతిమల పంపిణీ, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలంటూ పిలుపు। తెలుగు రాష్ట్రాలకు సోను సూద్ 2 కోట్ల రూపాయల సాయం, మా టీం సహాయక చర్యలు చేపట్టినట్టు స్పష్టం। విజయవాడను ముంచెత్తిన బురద, శుభ్రం చేసే పనిలో బిజీగా మారిన అధికారులు। ఇటీవల కురిసిన వర్షాలు వరదలతో విజయవాడ ఉక్కిరిబిక్కిరవుతుంది। ఇదిలా ఉంటే ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ మరో షాక్ ఇచ్చింది। బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనంతో ఉత్తర కోస్తాలో రానున్న 5 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని తెలిపింది। ఉత్తరాంధ్ర మీదుగా ఉపరితల ఆవర్తనం కేంద్రీకృతమైనట్టు వాతావరణ శాఖ తెలిపింది। దీని ప్రభావంతో ముఖ్యంగా ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది। పల్నాడు, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా అల్లూరి, విశాఖ, ఉభయ గోదావరి, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, యానంలకు యెల్లో అలర్ట్ ను జారీ చేసింది। విజయవాడ వరద బాధితులకు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పట్టణంలోని నర్సాపురం మెడికల్ అసోసియేషన్ డాక్టర్స్ ₹1,00,000 చెక్కును నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ కు అందజేశారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ మాట్లాడుతూ విజయవాడ వరద బాధితులకు అసోసియేషన్ ₹1,00,000 చెక్కు అందించడం అభినందనీయమని అన్నారు। అలాగే ప్రతి ఒక్కరూ సేవాభావంతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు। ఈ కార్యక్రమంలో నర్సాపురంలోని ప్రముఖ ఆసుపత్రుల వైద్యులు పాల్గొన్నారు। నర్సాపురం నియోజకవర్గంలో ఐఎంఏ, ఐటీఏ డాక్టర్స్ అందరూ కూడా వర్షాల వల్ల, వరదల వల్ల ప్రత్యేకంగా విజయవాడ పరిసర ప్రాంతాల్లో ముంపు గురైనటువంటి వరద బాధితుల కోసం ₹1,00,000 మరి వాళ్ళందరూ కూడా డాక్టర్స్ కూడా ఇవ్వడం కూడా నిజంగా చాలా మంచి కార్యక్రమంగా పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు అక్కడ ఏదైతే ఇబ్బంది పడుతున్నారో వరద ప్రాంతాల ప్రజలందరూ కూడా వారికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ కూడా అన్ని నియోజకవర్గానికి స్పందించి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు। మరి దానిలో మేము కూడా నర్సాపురం నియోజకవర్గం నుంచి కూడా రేపు పొద్దున్న మరి అక్కడున్న వరద బాధితుల కోసం దాదాపుగా 25,000 వాటర్ బాటిల్స్, అదేవిధంగా 10,000 పాల ప్యాకెట్లు, 10,000 బ్రెడ్స్, నిత్యావసర వస్తువులు, రైస్ కానీ, కూరగాయలు కానీ అవి కూడా అందరికీ డిస్ట్రిబ్యూషన్ రేపు పొద్దున్న మేము స్టార్ట్ చేస్తున్నాం। దాని నుంచి కూడా నర్సాపురం నియోజకవర్గం డాక్టర్స్ అందరూ కూడా మరి సహకరించి ₹1,00,000 చెక్ ఇచ్చినందుకు మరి వారందరినీ కూడా అభినందిస్తూ, అంటే ప్రతి ఒక్కరు కూడా ఇది ప్రకృతి వైపరీత్యాల వల్ల వచ్చే సంఘటన కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ స్పందించి మరి ప్రతి ఒక్కరు కూడా ఆదుకునే విధంగా కూడా దీనికి ముందుకు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ప్రభుత్వం కూడా అటు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ మరి అక్కడే ఉండి కార్యక్రమాలు చేస్తున్నారు। అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇంటర్నల్ గా ఆఫీసులో అందరినీ కూడా మానిటరింగ్ చేస్తున్నారు। ఆయన చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక ఫీల్డ్ లో ఉండి ప్రజలకి వాళ్ళందరికీ రక్షణ కల్పించే విధంగా ఆయన కూడా చేస్తున్నందుకు ఎమ్మెల్యేలు కూడా, నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ పూర్తిగా అక్కడ వర్క్ చేస్తున్నారు। దాంట్లో మన నర్సాపురం నుంచి కూడా మేము కూడా ఈ కంట్రిబ్యూషన్ చేస్తున్నాం। దాన్ని సహకరిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా। నర్సాపురం కాపు వనితా క్లబ్ ఆధ్వర్యంలో వినాయకుని మట్టి ప్రతిమల పంపిణీ కార్యక్రమం స్థానిక బాలగణపతి ఆలయం దగ్గర ఉత్సాహంగా జరిగింది। వనితా క్లబ్ ఉపాధ్యక్షురాలు పిప్పల్ల సుప్రజ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ సభ్యురాలు, పశ్చిమ గోదావరి జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు, వనితా క్లబ్ రీజనల్ చైర్పర్సన్ సిరిగిరెడ్డి రాజలక్ష్మి పేర్కొన్నారు। ఈ సందర్భంగా రాజలక్ష్మి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ దిశగా అంతా మట్టి ప్రతిమలతో పూజ చేసుకుని నిమజ్జనం చేస్తే నీరు కూడా కలుషితం కాకుండా ఉంటుందన్నారు। ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ రసాయనాలతో తయారు చేసే గణపతి ప్రతిమల వల్ల ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయని అన్నారు। సుమారు 200 మట్టి గణపతి ప్రతిమలను పంపిణీ చేసినట్టు తెలియజేశారు। ఈ కార్యక్రమంలో కార్యదర్శి బండి స్వర్ణలత, ఉపాధ్యక్షురాలు పుప్పాల ఉషాకమల, పిప్పళ్ల సుప్రజ, కార్యదర్శి తోట భారతి, సుంకర రాజకుమారి, నాగమణి, రత్నమణి, చంటి, తోట ఝాన్సీ, గంటా వెంకటరమణ, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు। యూకే వనితా క్లబ్ ఆధ్వర్యంలో మరి 7వ తారీఖున వినాయక చవితి సందర్భంగా ఈ రోజున మట్టి గణపతి ప్రతిమల్ని అందరికీ కూడా అందించడం జరుగుతుంది। ఈ
ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి మా వనితా క్లబ్ వైస్ ప్రెసిడెంట్ సుప్రజ గారికి ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి ఈ రోజున దగ్గర కొన్ని వందల విగ్రహాలు ఇక్కడ తీసుకురావడం జరిగింది. వారి ఈ కార్యక్రమానికి స్వచ్ఛందంగా నేను చేస్తాను మేడం, ఈ కార్యక్రమం నా స్పాన్సరింగ్తో చేస్తానని చెప్పి రావటం నిజంగా మాకెంతో ఆనందంగా ఉంది. వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఈ రోజున ఈ మట్టి ప్రతిమల ప్రతి ఒక్కళ్ళు కూడా వినాయక చవితి సందర్భంగా ఈ మట్టి ప్రతిమలతోనే మనం పూజ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ రోజున గ్లోబల్ వార్మింగ్ వల్ల మన మొత్తం ఏరియా మొత్తం ఎంత వేడికి గురవుతుందో, మనకి ఎన్ని అనారోగ్యాలు పాలవుతున్నామో మనకు అందరికీ తెలిసిన విషయమే. మనం ఆరోగ్యవంతంగా ఉండాలి అంటే మనం పర్యావరణ పరిరక్షణ దిశగా మనం కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ దిశగా కృషి చేయాలంటే ఈ మట్టి ప్రతిమల్ని మనం మన ఇంట్లో ప్రతిష్ఠించుకొని చక్కగా వినాయక చవితి రోజున మన బాల గణపతికి మనం పూజ చేసుకొని ఈ సంవత్సరం అంతా ఏ విఘ్నాలు లేకుండా మనందరం కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి ఆ దేవుణ్ణి మరి ఆ గణపతిని మనం చేసుకుంటాము. గణపతిని నీళ్ళలో కలుపుకుంటాము, నిమజ్జనం చేసుకుంటాము. ఆ నిమజ్జన కార్యక్రమాన్ని కూడా మనందరం కూడా చాలామంది వీక్షిస్తున్నాము. ఆ దేవుడి యొక్క మరి అంటే ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళు కూడా మరి పర్యావరణ పరిరక్షణ దిశగా ఈ మట్టి ప్రతిమలనే వాడాలి అని చెప్పి, ఈ మట్టి ప్రతిమల ద్వారానే పూజ చెయ్యాలి, ఆ మట్టి ప్రతిమలను చక్కగా నిమజ్జనం చేసుకోవాలని చెప్పి నేను అందరినీ కూడా తెలియచెప్తూ సెలవు తీసుకుంటాను. సెర్చ్ వారెంట్ జారీ చేసే అధికారం నెల్లూరు జిల్లా పొదలకూరు ఎంఆర్ఓ మలిశెట్టి సారంగపాణికి ఎవరిచ్చారని మాజీ మంత్రి వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఎంఆర్ఓపై పొదలకూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వైసీపీ నేత గోపాల్ రెడ్డి ఇంటిని పోలీసులతో కలిసి అధికారులు తనిఖీ చేయడంపై కాకాని మండిపడ్డారు. ఇష్టానుసారం ప్రవర్తిస్తే అధికారులపై ప్రైవేట్ కేసులు వేస్తారంటూ హెచ్చరించారు. నిజంగా దురదృష్టకరమైనటువంటి పరిణామం. గత కొద్ది రోజులుగా గమనిస్తూనే ఉన్నాం. పోలీసులు కానీ రెవెన్యూ సిబ్బంది కానీ రెండు కూడా తెలుగుదేశం పార్టీ కార్యాలయాలుగా మారిపోతున్నాయి. రైతులకు సంబంధించినటువంటి భూముల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం, దాని మీద పోలీసులను పురమాయించడం, పోలీసులు వెళ్లి రైతు సాగు చేసుకుంటున్నటువంటి సాగులో ఉన్నటువంటి భూమిని ఇతరులు అప్పచెప్పడానికి ప్రయత్నించడం, వాళ్ళని తీసుకొచ్చి గంటల తరబడి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం, వాళ్ళని దుర్భాషలాడడం, వాళ్ళ మీద దాడి చేయడం, ఇటువంటి దౌర్జన్యకరమైనటువంటి పరిస్థితుల్ని చూస్తూ వచ్చాం. సరే, ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, మార్పు వస్తుందేమో, కొద్ది రోజులు వేచి చూద్దాం, ఆ తర్వాత దీని మీద మనం స్పందిద్దామని చెప్పి గత 3 మాసాలుగా ఎవరు కూడా పెద్దగా స్పందించలేదు, పట్టించుకోలేదు. దాదాపుగా పోలీస్ స్టేషన్కి సంబంధించి ఎస్ఐలు సిఐలతో కూడా మాట్లాడడం మానివేశాం. ఎందుకంటే వాళ్ళ యొక్క ఆలోచన విధానం చూసిన తర్వాత వాళ్ళతో మాట్లాడడానికే మనసు అంగీకరించలేదు. కాబట్టి ఇటువంటి అధికారులతో మాట్లాడడం వృధా అని చెప్పి అధికారులతో మాట్లాడడం కూడా మానేశాం. అయితే ఈరోజు వాటన్నిటికీ పరాకాష్ఠగా దాదాపుగా ఒక సీనియర్ సిటిజన్, ఈ ప్రాంతంలో గౌరవప్రదమైనటువంటి వ్యక్తి పెద్దలు వల్లూరు గోపాల్ రెడ్డి గారు, మా తండ్రి గారితో కలిసి రాజకీయాలు నేర్పినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి విలేజ్ మున్సిపల్గా పనిచేశారు, గ్రామ పంచాయతీ సర్పంచ్గా పనిచేశాడు. ఆయనకు అపారమైనటువంటి అనుభవం ఉంది, ఆయన గురించి ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి అటువంటి వ్యక్తి మీద ఈరోజు ఆయన దగ్గర ఏదో డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఫోర్జరీ డాక్యుమెంట్స్ అని చెప్పినానని నిన్న తహసీల్దార్ గారు ఎస్ఐకి చెప్పడం, పొదలకూరు ఎస్ఐ సిఐ ఇద్దరు హనీఫ్ బాషా, రాంబాబు, వీళ్ళిద్దరు ఆదేశాలతో నేరుగా సిబ్బందిని ఆయన ఇంటి మీదకి పంపించడం జరిగింది. ఏ హక్కు ప్రకారం, ఏ అధికారం ప్రకారం ఒక తహసీల్దార్కి సర్చ్ వారెంట్ ఇష్యూ చేసేటువంటి అధికారం ఉంది అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. సెక్షన్ 94 ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ క్లియర్గా చెప్తుంది. జిల్లా మ్యాజిస్ట్రేట్ కలెక్టర్ గారు, సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ ఆర్డీఓ గారు లేదా ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్కి మాత్రమే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 94 ప్రకారం ఎక్కడన్నా ఎవరన్నా ఇంటికి వెళ్లాలంటే సర్చ్ వారెంట్ ఇష్యూ చేసేటువంటి అధికారం వీళ్ళ ముగ్గురికి ఉంది తప్ప తహసీల్దార్కి లేదు. మేము ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామని చెప్పి ఈరోజు ఈ మలిశెట్టి సారంగపాణి అనేటువంటి వ్యక్తి ఆదేశాలతో అటువంటి డీటీ ప్రజలు కష్టాల్లో ఉన్నారని తెలిస్తే చాలు నటుడు సోనూ సూద్ నేనున్నానంటూ వచ్చేస్తారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలను వరదలు ముంచెత్తడంతో సోనూ సూద్ 2 కోట్ల రూపాయలు ప్రకటించారు. 2 రాష్ట్రాల్లో వరద బాధితులను ఆదుకుంటామని సోనూ సూద్ ప్రకటించారు. తన టీం ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తోందని ఆయన తెలియజేశారు. సహాయం కోసం తనని సంప్రదించాలని ఆయన ఓ వీడియో విడుదల చేశారు.
हेलो एवरीवन, आप सबको पता है कि आंध्र और तेलंगाना में बाढ़ के कारण बहुत सारे लोगों के घर उजड़ गए हैं। खाने को उनके पास कुछ नहीं है, रहने को कोई जगह नहीं है। सो हम लोगों को मिलकर उनके वापस घर बनाने हैं, उनकी जिंदगी को वापस नॉर्मलाइज करना है। तो हम लोग कोशिश कर रहे हैं कि ज्यादा से ज्यादा सामान उन तक जल्द से जल्द पहुंचे। सबसे पहले तो मैं धन्यवाद देना चाहता हूं तेलंगाना सरकार का, चंद्रबाबू नायडू सर का, आंध्र की पूरी गवर्नमेंट और एनडीआरएफ की टीम्स जो उनकी जिंदगी वापस नॉर्मल करने में लगे हुए हैं, उनको दिल से धन्यवाद। हमारी टीम भी वहां पर है, कोशिश कर रहे हैं ज्यादा से ज्यादा लोगों तक पहुंच पाए। सो जितने आंध्र और तेलंगाना के परिवार हैं उन सबसे मैं ये वादा करता हूं कि जल्द से जल्द हम आप तक पहुंचेंगे। और आपको कोई भी जरूरत है सो आप मुझे डायरेक्टली मैसेज कीजिए या फिर हमारी सूच चैरिटी फाउंडेशन पे मैसेज कीजिए। कोशिश करेंगे कि मैं आप तक जल्द से जल्द पहुंचूं। ఇప్పుడు కాసేపు ప్రకటనలు।